Hello, good evening. Where are you going? We are going to Detroit for now, and we have a flight to. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్. వీడేంటి కొత్తగా మళ్ళీ లాంగ్ వీకెండ్ నేను రాలే కదా, ఇంకా జూన్లో మనకి ఏం లాంగ్ వీకెండ్ ఉన్నది కదా, అప్పుడే కెమెరా పట్టుకొని వచ్చాడు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపడుతున్నారా? ఈసారి లాంగ్ వీకెండ్ ఏమీ లేదు. సో ఈరోజు డేట్ వచ్చేసి June 7th, విచ్ ఈస్ ఫ్రైడే. సో ఈరోజు మన ప్రైమరీ ప్లాన్ బేసిక్గా ఏంటి అంటే యూఎస్కి వెళ్ళడము, ఎందుకంటే రేపు పొద్దున మనకి ఫ్లైట్ ఉంది అనమాట. సో ఎక్కడికనేది తర్వాత మెల్లగా చెప్తాను. సో ప్రజెంట్ అయితే మనము మిషిగన్ స్టేట్లో ఉన్న డెట్రాయిట్ అనే సిటీకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఆల్రెడీ నేను ముందు వ్లాగ్స్ అయితే చేశాను డెట్రాయిట్ సిటీకి ఆల్రెడీ, లైక్ కోకోని తీసుకెళ్ళి కానీ లేకపోతే నార్మల్గా నేను ఒంటరిగా వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా మీకు అని చెప్పి. సో ఈసారి అలానే ఒక డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాము యూఎస్లో, ఒక స్టేట్ కొత్తగా ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని స్టేట్కి అయితే వెళ్ళబోతున్నాము. సో తెలిసిందే కదా మనకి ఫ్లైట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి టొరంటో నుంచి యూఎస్కి, అందుకని డెట్రాయిట్ నుంచి చేసుకోవడం జరిగింది. సో మనము డెట్రాయిట్కి వెళ్ళే దారి బేసిక్గా ముందు ఆల్రెడీ చెప్పాను, బట్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. సో ఏంటంటే మనకి బేసిక్గా ఇక్కడ లండన్ వరకు లైక్ సేమ్ రూట్ ఉంటుంది, అక్కడ నుంచి చీలిపోతుంది మనకి. ఏదర్ మనం విండ్సర్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేకపోతే సార్నియా నుంచి అయినా వెళ్ళొచ్చు. విండ్సర్ అయితే అంబాసిడర్ బ్రిడ్జ్, అదే మన సార్నియా అయితే కనుక బ్లూ వాటర్ బ్రిడ్జ్. ఇంకా మ్యాప్స్ అయితే ఏది పెట్టలేదు. సో యూజువల్గా ఇక్కడ నుంచి మన డెట్రాయిట్ వచ్చేసి ఒక 380 kilometers or 390 kilometers ఉంటుంది, విచ్ టేక్స్ అబౌట్ అరౌండ్ 4 hours ఆఫ్ డ్రైవ్ ఇంక్లూడింగ్ ఇమిగ్రేషన్, అది ట్రాఫిక్ లేకపోతే. బట్ ఈరోజు ఫ్రైడే ఆఫ్టర్నూన్ కాబట్టి మనకి సిటీ మనము ఇక్కడ ఈ దారిలోనే మొత్తం అంతా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇదంతా బీట్ చేసుకొని వెళ్ళాలి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. చూస్తున్నారు కదా మన టోటల్ ట్రావెల్ టైం వచ్చేసి 4 hours 20 minutes అండ్ అరౌండ్ 385 kilometers. 7:30కి రీచ్ అవుతామని చెప్పి చూపిస్తుంది. సో ఇవన్నీ మనకి వేరియబుల్ అనమాట, మనకి ఇమిగ్రేషన్ దగ్గర ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో 5 నిమిషాలు ఇట్లా ఫుల్ ట్రాఫిక్, అసలు మొత్తం ట్రాఫిక్కే ఉంది. ఇంకా హైవే ఎప్పుడు ఎక్కాలి, మనం ఎప్పుడు రీచ్ అవ్వాలి? బేసిక్గా ఇందాక 2 ways నుంచి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా. సో ఆ 2 ways కంటే ముందు కూడా మనకి ఫస్ట్ మనం గార్డినర్ ఎక్స్ప్రెస్కి కనెక్ట్ అయ్యి అట్లా స్ట్రైట్కి వెళ్తే క్వీన్స్ వే అది ఉంటుంది, లేకపోతే మనము 427 తీసుకొని 401కి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇన్ కేసు క్వీన్స్ వే కనుక తీసుకుంటే మనము ఓక్విల్, బర్లింగ్టన్ అటు నుంచి వెళ్తాము. మీరు ఆల్రెడీ లవా పిజ్జా వ్లాగ్ చూసుంటారు కదా, సో అది ఆ రూట్ అనమాట. అక్కడి నుంచి వెళ్ళి హ్యామిల్టన్, బ్రాండ్ఫోర్డ్ అట్లా వెళ్ళి లండన్కి కలుస్తుంది. అలా కాకుండా మనము ముందే రైట్ తీసుకొని వెళ్తే కనుక 427 నుంచి హైవే నుంచి డైరెక్ట్ 401కి కలుస్తుంది అనమాట. సో అది వచ్చేసి మనకి కేంబ్రిడ్జ్, కిచెనర్ అండ్ గల్ఫ్ అవన్నీ వచ్చి నెక్స్ట్ లండన్ వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇటు 401 కనెక్ట్ అయ్యేది రోడ్డు చాలా ట్రాఫిక్ తక్కువ అని చెప్పి చూపిస్తుంది. సో ఆ రోడ్డు పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఏంటో భయ్యా, మన వెదర్ కూడా ఈరోజు సహకరించట్లేదు సరిగ్గా. ఇట్లా స్టార్ట్ అయ్యామో లేదో మన గార్డెనర్ మీదే వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే పొద్దున్న నుంచి కొంచెం మబ్బుగానే ఉంది, వర్షం పడింది కూడా, మధ్యలో అయిపోయింది, సన్లైట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అయ్యా ఇక్కడ వర్షం లేదంటారా, మళ్ళీ ఓన్లీ అక్కడ ఉన్నాయా మబ్బులు? క్రేజీగా ఉంది. అదేంటో కానీ ప్రతిసారి మనం డెట్రాయిట్కి వెళ్ళాలి అన్నప్పుడల్లా వర్షం పడుతుంది. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైం మేము మయామికి వెళ్ళినప్పుడు కూడా డెట్రాయిట్లో స్టే చేసాం కదా ఓవర్ నైట్. అప్పుడు కూడా ఫుల్ ఇట్లా బార్డర్ కంటే స్టార్ట్ అవ్వక ముందే వర్షం పడింది, కొంచెము బార్డర్ దాటిన తర్వాత ఇంకా పిచ్చగా పడింది వర్షం అయితే. ఇప్పుడు కూడా ఈరోజు కూడా అలానే ఉన్నట్టుంది. ఏంటో మన వర్షానికి మనకు ఉన్న అట్లా అలాంటి అనుబంధం. చిన్న అప్డేట్ గైస్. సో ఇందాక కేంబ్రిడ్జ్, గల్ఫ్ అటువైపు నుంచి వెళ్దాము అని చెప్పాను కదా, కానీ ఇటువైపే రూటు చాలా ఫాస్టర్ అయింది. ఇప్పుడు కనుక చూస్తే మీరు టైం చాలా తగ్గిపోయింది, 3 hours 43 minutesకి వచ్చేసింది. సో మనం వెళ్తుంది నార్మల్గా బర్లింగ్టన్, ఓక్విల్ దారిలోనే, కాకపోతే చిన్న మధ్యలో ఒక డిటోర్ ఉంది, ఎందుకంటే ఓక్విల్ దగ్గర ఏదో క్రాష్ ఉన్నట్టుంది. సో ఇంటర్నల్ రోడ్లో తీసుకొని మనం వెళ్ళి మనం సీదా బర్లింగ్టన్లో కలుస్తాం. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే హ్యామిల్టన్, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయామనుకో మనకి బ్రాండ్ఫోర్డ్ ఇవన్నీ వచ్చి డైరెక్ట్ మనము లండన్కి వెళ్ళిపోతాం అనమాట. సో లండన్కి వెళ్ళిన తర్వాత మనం తీసుకుంటుంది సార్నియా రోడ్ అనమాట. సో బ్లూ వాటర్ బ్రిడ్జ్ అనేది. సో ఇటువైపు నుంచి వెళ్తున్నాం ఈరోజు.
ఇందాక మనకి తక్కువ టైము అండ్ డిస్టెన్స్ అని చెప్పాం కదా. సో ఏంటంటే బేసిక్గా నేను టోల్ ఆప్షన్స్ది లైక్ డిజేబుల్ చేశాను. సో అందుకని ఇప్పుడు మనము టోల్ రోడ్లో వెళ్ళాల్సి వస్తుంది, విచ్ ఈస్ 407 ETR అనమాట. సో ఏంటంటే ఈ టోల్ రోడ్కి ఇప్పుడేం పే చేయాల్సిన అవసరం ఉండదు. మనము తర్వాత ఒక 3 వారాలకో 4 వారాలకో మనకి ఇంటికి మెయిల్ వస్తుంది అనమాట. ఈడ్యూడ్ ఎట్లా వచ్చాడు లాస్ట్ మినిట్లో. ఇటు 407 ఎక్స్ప్రెస్ టోల్ రోడ్ ఈస్ట్ పట్టుకొని నాకు తెలిసి ఇది మళ్ళీ అటువైపే వెళ్తుంది. ఎటు మన ఏమంటారు మిల్టన్ అవి ఉంటాయి కదా, మిల్టన్ కిచెనర్ అది. సో అటువైపు నుంచే తీసుకెళ్ళి మళ్ళీ లండన్కి కనెక్ట్ చేస్తుంది అనుకుంటా. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే రూట్లో వెళ్తున్నాము. ఇది గజిబిజి ఆడేసుకుంటుంది, ఎందుకంటే ఇది ట్రాఫిక్ టైం కదా. సో లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది చూసుకొని ఆటోమేటిక్గా మనల్ని డైవర్ట్ చేస్తుంది. సో అట్లనే ఇటువైపు అనుకున్నది కాస్త మళ్ళీ హిట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడికి కనుక చూసుకుంటే మన లైసెన్స్ ప్లేట్ని ఫోటో తీస్తుంది పెద్ద, ఇక్కడ ఉన్నాయి కదా పైన. సో ఇవి కచక్ అని చెప్పి ఫోటో తీసి చూసారా, వెలిగింది, ఫ్లాష్ లాగా వచ్చింది. సో అట్లా మనకి మెయిల్ వస్తుంది అనమాట ఆ టోల్ అనేది. డైరెక్ట్ మనం ఆన్లైన్ అయినా చూసుకోవచ్చు ఒక 2 వీక్స్ అయ్యాక. సో ఇది కాస్ట్ ఎంత ఉంటుందో చూడాలి, ఎందుకంటే మేము వాడుకునేది ఓన్లీ ఒక 9 కిలోమీటర్స్. ఇక్కడ కనుక చూస్తే మ్యాప్స్ చూడు, ఇక్కడ కనుక చూస్తే మ్యాప్స్లో మనకు ఓన్లీ నెక్స్ట్ 34B ఎగ్జిట్ అనేది తీసుకోవాలి, విచ్ కనెక్ట్స్ టు 401 వెస్ట్ అండ్ ఓన్లీ 8.9 కిలోమీటర్స్. సో 9 కిలోమీటర్స్కి అంత ఎక్కువ ఛార్జ్ ఉండదేమో అని నా ప్రెడిక్షన్ అనమాట. మనమైతే టోల్ రూట్ ఎక్కి దిగేసి ఇప్పుడు 401 వెస్ట్ మీద ఉన్నాము. సో సీదా ఇలా వెళ్ళిపోతే మనకి లండన్ వస్తుంది. లండన్ నుంచి యాజ్ యూజువల్గా ముందు చెప్పినట్టు సార్నియా వైపు వెళ్దామన్నాం కాబట్టి ఆ సార్నియాది వచ్చేసి 402 అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక 402 వచ్చేసి ఇంకా 144 కిలోమీటర్స్ ఉంది సార్నియా, ఆ డివిజన్ 402 హైవే స్టార్ట్ అయ్యేది. అండ్ అట్లానే ఫుల్ వర్షం కూడా పడుతుంది కాబట్టి మనకేంటంటే బయట ఫుల్ టర్బులెన్స్ ఉంది. సో నేను 125 అట్లా వెళ్తున్నా కూడా కారు ఫుల్ షేక్ అయిపోతుంది. సో మేబీ టోర్నడో అట్లా వార్నింగ్స్ ఉండే కదా, థండర్ స్టార్మ్ అని చెప్పి. సో దానివల్ల మేబీ లైక్ విండ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నట్టుంది, అందుకే కారు షేక్ అయిపోతుంది. యూజువల్గా ఇంత షేక్ అయ్యేది కాదనమాట, కానీ ఎందుకో ఈ విండ్ వల్ల ఫుల్ లైక్ గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది స్టీరింగ్. గాయస్, ఈ కార్ మోడల్ చూస్తున్నారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సో మనమైతే వచ్చేసాం ప్రెజెంట్ మిల్టన్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంతా చూసుకుంటే కనుక మొత్తము రెడ్ లైనే ఉంది ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వరకు. అలా మాటల్లో మనమైతే వచ్చేసాం కేంబ్రిడ్జ్. సో అటు రైట్ తీసుకుంటే ఎగ్జిట్ కిచెనర్ అండ్ వాటర్లూ అంట. మనము ఈ మెయిన్ సిటీస్ వచ్చాం కాబట్టి మనకు గన చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో వన్స్ మనము ఒక 1-2 కిలోమీటర్స్ దాటితే కనుక ఇవన్నీ క్రాస్ చేస్తాము. ఇది క్రాస్ చేస్తే ఇంకా బిందాస్తే వెళ్ళిపోవచ్చు మనం ఆరామ్సే లండన్. ఇదే రోడ్ మనం పట్టుకుంటే 401 వెస్ట్ లండన్కి వెళ్ళిపోతాం. సో లండన్ వచ్చేసి ఇంకొక 90 కిలోమీటర్స్ ఉంటుంది. సో బేసిక్గా అందరూ పాటలు వినడానికి అట్లా పబ్బులకి వెళ్తూ ఉంటారు, నేనేమో లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటాను అనమాట పాటలు వినడానికి. సో మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడే మొత్తం అన్ని పాటలు, మొత్తం మనలో ఉన్న డీజే ప్లేలిస్ట్లు అన్నీ బయటకు వస్తాయి అనమాట, డీజే లాల్ అని చెప్పి. సో అలానే మంచి ట్రాఫిక్ ఉంది కాబట్టి అలా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ అలా కళ్ళు మూసుకొని తెరిచే లోపల కళ్ళు మూయకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు, ఏదో సరదాగా చెప్తున్నా. సో అలా మనము ఒక 5-6 పాటలు విన్నా కానీ మనకి డెస్టినేషన్ వచ్చేటట్టు ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. సో అప్పుడప్పుడు ఇట్లా మన దోస్తుగాలు కూడా కాల్ చేస్తూ ఉంటారు. సో అది కూడా ఒక టైం పాస్ అయిపోతుంది అనమాట మనకి. అమ్మ వీడు కాల్ చేశాడంటే ఏదో పెద్ద బ్యాటరీ ఒకటి ఉంటుంది, కచేరీ పెట్టి ఉంటాడా. హలో సార్. పెద్ద సార్ ఏం చేస్తున్నారు సార్? చూసారా ఫ్రెండ్స్, అట్లా మాట్లాడుతూ ఆల్మోస్ట్ 45 నిమిషాలు అయిపోయింది. సో ఇలా టైం పాస్ అవుతూ ఉంటుంది అనమాట, పాటలు ఇట్లా ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడాలు. అలా డ్రైవ్ చేసినట్టు కూడా మనకి పెద్ద స్ట్రెస్ లాగా అనిపించదు అనమాట.
మన జంక్షన్ అయితే వచ్చేసింది. ఇందాక చెప్పాను కదా, స్ట్రైట్ మనం అటు వెళ్ళిపోతే లెఫ్ట్లో విండ్సర్ వస్తుంది. అదే ఇటు చూసుకుంటే కనుక సార్నియా అనమాట, రైట్ సైడ్. ట్రాఫిక్ మనకి సార్నియానే లైక్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, ప్లెయిన్ రోడ్ ఉంటుంది, ఏముండదు. సో ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర నుంచి ఒక 1 hour పడుతుంది అంతే ఎగ్జాక్ట్. మోస్ట్లీ నాకు గుర్తున్నంత వరకు అయితే 1 hour పడుతుంది. ఎక్కడికి, మన ఎగ్జాక్ట్ బార్డర్ దగ్గరికి 1 hour. కాకపోతే బార్డర్కి వెళ్ళాక అప్పుడు మనకి ఒక 40 minutes డ్రైవ్ అట్లా ఉంటుంది. అదే ఇటు విండ్సర్ వెళ్ళామనుకోండి, మనకి ఇక్కడ ఎక్కువసేపు పడుతుంది, ఒక 1 hour 15 minutes లేకపోతే 1.5 hour పడుతుంది. అండ్ నేను ముందు వచ్చినప్పుడు నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంతా బాగాలేదనమాట. రోడ్డు అంతా గట్టుకులు అట్లా ఉండే విండ్సర్ దగ్గర ముందు. అందుకని ఎప్పుడు నేను ఈ సార్నియా రోడ్డు ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ సార్నియాది బేసిక్గా సార్నియాది ఎందుకు ఫేమస్ అంటే, మన యుఎస్ కెనడా ట్రక్స్ ఉంటాయి కదా, ఆ ట్రక్స్ అన్నీ యూజువల్గా వెళ్ళేది సార్నియా బ్రిడ్జ్ మీద నుంచి అనమాట. సో అందుకని కార్లు ఎక్కువ ఉండవు ఈ రూట్లో. అందుకని మనకి ఇమిగ్రేషన్ అనేది కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ స్ట్రెచ్ వచ్చేసి మనకి 95 kilometers ఉంది కదా. సో ఇది మనకి బార్డర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ యూజువల్గా మనకి హైవేస్ మీద స్పీడ్ లిమిట్ అనేది 100, కానీ ఇది బార్డర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్ లిమిట్ అనేది 110. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే లైక్ అటు చూసుకున్నా అక్కడ ఇమీడియట్గా 110 ఉండదు, మధ్యలో ఎక్కడో ఏదో సిటీ చిన్న టౌన్ వస్తుంది, అక్కడ నుంచి 110 స్టార్ట్ అవుతుంది. బట్ ఇది మాత్రము లైక్ స్ట్రైట్ 100 kilometers లైక్ 110 మ్యాక్సిమం అనమాట. అంటే 110 అంటే మనం 110 వెళ్ళంలే, 125 130 వరకు అయితే వెళ్తాము ఈజీగా. సో అందుకని లైక్ ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా రీచ్ అయిపోతాం అన్నమాట. మబ్బులు చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో, చాలా గట్టిగా ఉన్నాయి మబ్బులు అయితే. ఏ క్షణంలో అయినా వర్షం పడవచ్చు. ఇప్పటి వరకు అయితే ఇందాక వర్షము సన్నీ అట్లా అవుతూ వచ్చింది. ఇక్కడైతే ఓకే, ప్రెజెంట్ చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. ఇట్లానే ఉండాలని ఆశిద్దాం. ఈ విండ్ మిల్స్ చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది? విండ్ మిల్సా? విండ్ మిల్ చూస్తే ఏం గుర్తొస్తుంది? ఏదైనా ప్లేస్ అట్లా? మన కాలేజ్ బీవీఆర్ రెడ్డి అందులో ఉందా? ఉంది కదరా విండ్ మిల్ లేక్ దగ్గర. ఓ రైట్. కానీ ఇంట్లో మల్టిపుల్ చూస్తుంటే సైనికుడు పాట గుర్తొస్తుంది. అది కూడా కాదా? ఎగిరిస్ మరి ఉరికొచ్చు కదా నువ్వు. ఏంటి ఉరికేదేంటి? సైనికుడు లేదురా, ఇంకో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మా ఎందలకైనా ఒప్పిరా బాబు. మనం ఎప్పుడు ఈ బార్డర్కి వెళ్ళినా వాన కంపల్సరీ అనుకుంటా. మనము టొరంటో నుంచి అక్కడ తీసుకెళ్తున్నట్టుంది వానని. చూస్తే కనుక బార్డర్ డిలే మినిమల్ అని ఉంది కదా, సో దట్ మీన్స్ మనకి పెద్ద ఇష్యూ ఉండదు బార్డర్ దగ్గర. అందుకని ఈ రూట్ చూస్ చేసుకున్నాం. మనమైతే సార్నియా ఎంటర్ అయిపోయాం. బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ 18 kilometers అనుకుంటా. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదు. ఇంకొక 10 నిమిషాలు పావు గంటలో మనము మన మామ దగ్గరికి వెళ్ళిపోతాం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం బ్లూ వాటర్ బ్రిడ్జ్. సో ఐ థింక్ ఈ బ్లూ వాటర్ బ్రిడ్జ్కి మనము డబ్బులు కూడా కట్టాలి, బికాస్ బ్రిడ్జ్ యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి. చూస్తున్నారు కదా, ఆటోస్ అయితే కనుక కెనడియన్ $6. అప్రూవ్డ్ $6 బ్రిడ్జ్ కోసం, జస్ట్ బ్రిడ్జ్ కోసం. స్వాహ. బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ బ్రిడ్జ్ క్రేజీ ఉంటుంది అసలు. అమ్మా ఇంత క్లోజ్ ఉందంటరా ఇది. లేన్ క్లోజర్ ఉన్నట్టుంది. ట్రక్స్ కూడా దీంట్లోనే వెళ్తాయా లేకపోతే ఏంటి? ఓ ఇదా మ్యాటర్. బాగుందన్నా.
ఇటు చూస్తే కనుక అన్ని ట్రక్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. సో చెప్పాను కదా, బేసిక్గా ఈ బ్రిడ్జ్ ఎక్కువగా ట్రక్స్ వాళ్ళు వాడుకుంటారు అనమాట. యూఎస్లో ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ యూఎస్ అండ్ కెనడా బిట్వీన్ అంటే యూజువల్గా ఇటు నుంచి వస్తాయి. ఇటు చూసా మొత్తం లైన్గా. వావ్, క్రేజీ ఉంది. వాటర్ బ్లూగా ఉందా? వాటర్ బ్లూగా ఉంటుంది. వాటర్ ఇస్ కలర్లెస్, వాటర్లెస్, టేస్ట్లెస్. చిన్నప్పుడు చదువుకోలేదండి. వచ్చేసింది బాయ్, ప్యూర్ మిషిగన్. వెల్కమ్ టు ద యుఎస్ఏ. ఇక్కడ నుంచి మన స్పీడోమీటర్ మార్చుకోవాలి. ఇప్పటివరకు కెనడాలో km/h కాబట్టి ఇక్కడ mph. సో ఇప్పుడు km/h ఉంది కదా, జస్ట్ నేను ఓకే పట్టుకొని ఉంచితే MPH, mph వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా వచ్చేసింది మనకి వెల్కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Hello, good evening. Where are you going? We are going to Detroit for now, and we have a flight to like my friends are coming from other places like Ottawa and New York. So Right, so there's a handful of people that are just all going to be. yes, yeah. Any alcohol, tobacco, Nope, food, snacks, groceries? nothing. When do you come home? Tuesday. Yeah, we'll be back Tuesday morning. సో గైస్, మన ఇమ్మిగ్రేషన్ అయితే అయిపోయింది. బేసిక్గా బుర్ర తినేసాడు. బయట యాక్చువల్గా బయట కూడా చేస్తారు మనకు ఆల్రెడీ I-94 లైక్ ఆల్రెడీ స్టాంప్ ఉంటే కనుక మనము లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నేను లాస్ట్ వచ్చేసి ఇండియా ట్రిప్కి వచ్చేటప్పుడు బాస్టన్కి వెళ్ళా కదా, అదే లాస్ట్. ఆ టైం పీరియడ్ నుంచి 6 months వరకు వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ 6 months అయిపోయింది కాబట్టి మనల్ని బయట అడుగుతారు అండ్ అట్లనే లోపల పంపించి మన ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వ్యాలిడేట్ చేసి ఒక $6 per person కూడా కట్టించుకుంటారు అనమాట వాళ్ళు, దానికోసం అని చెప్పి. సో అక్కడ ఇమ్మిగ్రేషన్ వాడు అంటే పంపించకుండా ఉండలే కానీ అసలు బుర్ర తినేసిన అన్ని ప్రశ్నలన్నీ అయితే అడిగాడు. ఇంకా మనం ఎంటర్ అవ్వాలి కాబట్టి ఇంకా ఆబ్వియస్గా వాడికి బానిసలాగా వాడికి నచ్చినట్టు ఆన్సర్ ఇవ్వాలి. సో ఫైనల్గా అట్లా చెప్పి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి మన ఫోటో తీసుకొని పేమెంట్ అయితే చేసేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఇంకా మారలేదు, యాక్చువల్గా మైల్స్లోకి మారాలి, స్టిల్ ఇంకా కిలోమీటర్స్ అని చెప్పి చూపిస్తుంది. సో మనము బార్డర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 87 kilometers వరకు ఉంటుంది అనమాట మనం వెళ్ళబోయే లొకేషన్, విచ్ టేక్స్ అబౌట్ అరౌండ్ 40-45 minutes అనమాట. అమ్మయ్యా, ఫైనల్లీ మనము ట్రాయ్ అనే సిటీకి వచ్చేసాము. సో మనం ప్రస్తుతం అయితే మనం డెట్రాయిట్ కూడా వెళ్ళాలి, కానీ ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న పని ఉందన్నమాట మనకి. ఆ పని చూసుకొని మీరు షాక్ అవుతారు ఏం పని అనేది. సో ఆ పని చూసుకొని మీరు దీనికి యూఎస్ వచ్చారా అనుకుంటారు, కానీ దీనికి రావాలి యూఎస్కి. సో అది మ్యాటర్ అనమాట. మనమైతే ఫైనల్లీ వచ్చేసాం వితౌట్ ఎనీ పిట్ స్టాప్స్. సీదా అక్కడ కార్ స్టార్ట్ చేస్తే ఎక్సలరేటర్ తొక్కితే ఇక్కడ మనము డెట్రాయిట్లో పడ్డాము. సో మీరు కనుక చూస్తే ఇక్కడ మైక్రో సెంటర్ అని చెప్పి ఉంది. మనకి నార్మల్గా ఎలక్ట్రానిక్ షాప్స్ ఉంటాయి కదా, సో అలా ఇక్కడ డెట్రాయిట్లో ఇది ఒక ఎలక్ట్రానిక్ షాప్ అనమాట. సో ఇక్కడ మనకి పని ఏం పడింది అంటే లోపలికి వెళ్ళి చూద్దాం. అంత లోపల లైక్ మా అన్న కూడా ఇక్కడే లైక్ గిరీష్ ఆల్రెడీ డెట్రాయిట్లో ఉంటాడు కదా, వాడు కూడా వస్తున్నాడు. సో వాడు రాగానే లోపలికి వెళ్దాం. సో అది మన ట్విన్స్ అనుకుంటున్నారా? కాదు. సో మనం మైక్రో సెంటర్ కదా, మైక్రో సెంటర్కి రావడం కారణము మీరు కనుక చూస్తే మన వ్లాగింగ్కి మైక్ కదా, ఇది ప్రజెంట్ మన దగ్గర ఉంది, కానీ ఇది కొంచెము సింగిల్ డైరెక్షనల్ కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అందుకని చెప్పి వైర్లెస్ మైక్స్ ఉంటాయి కదా, అవి తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇక్కడ నార్మల్గా స్ట్రీమింగ్ మైక్రోఫోన్స్ ఇవి ఉన్నాయి, బట్ మనకు కావాల్సింది వైర్లెస్ది. ఇది కొనడానికి మళ్ళీ వస్తాము. ఇది కొనడానికి మళ్ళీ వస్తాము. మీరు వెంటనే సబ్స్క్రైబ్ గుద్దితే అప్పుడు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. మన ప్రోడక్ట్ అయితే వచ్చేసింది, విచ్ ఇస్ DJI Mic 2. సో పేమెంట్ చేయాలి ఇప్పుడు. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. మనం వచ్చిన పని లైక్ ట్రాయ్లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఈరోజు నైట్ స్టే వచ్చేసి డెట్రాయిట్లో అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 20-25 miles ఉంది, విచ్ టేక్స్ అబౌట్ సేమ్ 20-25 minutes. మనమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట డెట్రాయిట్కి. మన కోసము గిరీష్ మంచి ఏం ఆర్డర్ చేశాడు,
బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ అండ్ అట్లానే ఇంకోటి ఎగ్ది కూడా బిర్యానీ ఆర్డర్ చేశాడు. చాలా దేశీ స్టైల్ ఉంటుందంట. సో వెళ్ళి అది లాగిచ్చేద్దాం. మనమైతే ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ డెట్రాయిట్లో. అక్కడ డీజే మైక్ తీసుకున్నాం కదా, అది వచ్చేసి 350 ప్లస్ ట్యాక్సెస్ విచ్ ఇస్ అరౌండ్ $370 USD. అదే మనం క్యాడ్లోకి కన్వర్ట్ చేసుకుంటే కనుక ఒక $500 అవుతుంది. అదే నేను సేమ్ కెనడియన్ డాలర్స్లో కనుక తీసుకుంటే అరౌండ్ $550 అట్లా అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ $50 డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఎట్లనో అంటే లైక్ ప్రత్యేకంగా దీనికోసం రాలేదు, ఎట్లనో వస్తున్నాం కదా అని చెప్పి ఇంకా అందుకని ఇక్కడే తీసుకున్నాను. సో అది మ్యాటర్ అనమాట. అండ్ అట్లనే నేను ఇంకో విషయం కూడా చెప్పడము మర్చిపోయాను. ఏంటంటే ఇంతకుముందు యూఎస్కి వచ్చినప్పుడు యూఎస్లో డేటా ఎలా భయ్యా అని చెప్పి చాలామంది అడిగారనమాట ముందు. ఆల్రెడీ నేను దానికోసం ఒక వీడియో చేశాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో. ఫస్ట్ పోర్ట్లాండ్కి వెళ్ళినప్పుడు మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది లాస్ట్ ఎండ్ కార్డ్లో కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, ఆ వీడియో వెళ్ళి చూసేయండి. సో ఐరాలో అని చెప్పి యాప్ ఉంటుంది, దాంట్లో డీటెయిల్స్ అవన్నీ దాంట్లో డిస్కస్ చేసుకున్నాము. సో అది వెళ్ళి చూసేయండి. సో ప్రస్తుతం అయితే కనుక నేను నా మొబైల్ నెట్వర్క్ అనేది వేరే దానికి మారాను. బెల్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ కెనడాలో. సో బెల్కి మారడం వల్ల వాళ్ళు నాకు ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే నా డేటా అనేది 60 GB పర్ మంత్ అనమాట. సో అది వచ్చేసి యూఎస్ అండ్ కెనడా రెండిట్లో వ్యాలిడ్, నాట్ జస్ట్ కెనడా. అండ్ అట్లనే ఆ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లైక్ నేను జస్ట్ రోమింగ్ అనేది లైక్ బటన్ ఎనేబుల్ చేసుకుంటే నాకు యూఎస్ అండ్ కెనడా రెండిట్లో వర్క్ అవుతుంది అనమాట. సో అందుకని ఈసారి నేను డబ్బులేమి స్పెండ్ చేయట్లే అనమాట ఇట్లా డేటా ప్లాన్ మీద. సో యాక్చువల్లీ లైక్ మనము మన మొబైల్ నెట్వర్క్ నుంచి డేటా ప్లాన్ అయితే తీసుకుంటాం, అది డైలీ $13. సో ఐ మీన్ అగైన్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తున్నా. సో మీరు డీటెయిల్స్ అన్నీ దాంట్లోనే వెళ్ళి చూసేయండి. సో ఫైనల్గా మనమైతే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మంచిగా బిర్యానీ కూడా తెచ్చుకున్నాం, లైక్ ఫ్రైడ్ రైస్, చికెన్ అండ్ అట్లానే ఎగ్గుది కూడా. సో అది కుమ్మేసి ఈరోజుకి స్లీప్ వేసేద్దాం. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. చాలా ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఎక్కడికి అనేది రేపు పొద్దున్నే మనకి ఫ్లైట్ ఉంది. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి కలిసి అప్పుడు మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.